ఈరోజు నుంచి నోట్స్ మెయింటైన్ చేద్దామా. ఒక 4 పేజెస్ వదిలేసి స్టార్ట్ చేయండి. 4 పేజ్ హెడ్డింగ్ పెట్టి ఫౌండేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని హెడ్డింగ్ పెట్టాక 4 పేజెస్ వదిలి స్టార్ట్ చేయండి. ఇందులో సెప్టెంబర్ అటెంప్ట్ ఎంతమంది ఉన్నారు? హ్యాండ్స్ ఇచ్చింది. సెప్టెంబర్ అంటే అందరూ సిఏవే రాస్తారు, అవునా? సో పర్ఫెక్ట్గా నోట్స్ రాసుకొని ఏంటి ఇంకా స్ట్రీమ్ లైన్ అయిపోతాం. 2 days ఇంట్రడక్షన్ క్లాసెస్ అయిపోయింది కదా. సో ఈ రోజు నుంచి ఇంకా స్ట్రీమ్ లైన్ అనమాట. సో నాతో పాటే పాయింట్ కూడా రాయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని మీద ఏమైనా సమ్స్ ఉంటే వెంటనే చేద్దాం మాట్లాడుతూ. రాయండమ్మా. పేజెస్ అయితే 8, పేపర్స్ అయితే 4. ఓకేనా? మాట్లాడకుండా రాయండమ్మా, మీలో మీరు డిస్కస్ చేయొద్దు. ఫాస్ట్గా రాయండి. అసరా ఒకసారి చదవండి. మా పాయింట్ ఏంటంటే చెప్పాను, ద నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ n dissimilar things taken r at a time in which one particular thing is always occurring. ఎగ్జాంపుల్తో ఈ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మీరు 20 మెంబర్స్ ఉన్నారా, ఓకేనా? మీ 20 మెంబర్స్లోంచి ఒక 5 మెంబర్స్ నేను దురంధర్ మూవీకి పట్టుకెళ్దాం అనుకుంటున్నాను, ఓకేనా? సో సెలెక్షన్ ఆఫ్ 5 థింగ్స్ అవుట్ ఆఫ్ 20 థింగ్స్, దెర్ ఈజ్ నో కండిషన్, ఓకేనా? సో దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్. అయితే డైరెక్ట్గా 20 మెంబర్స్లో నేను ఎవరైనా 5 పట్టుకెళ్ళచ్చు, ఓకేనా? ఈ 5 అయినా అవ్వచ్చు, మధ్యలో 5 అయినా అవ్వచ్చు, ఆ 5 అయినా అవ్వచ్చు, లాస్ట్ 5 అయినా అవ్వచ్చు. అలా 20C5 కాంబినేషన్స్ ఉంటాయా? అంతే కదమ్మా. టోటల్గా నెంబర్ ఆఫ్ థింగ్స్ ఎన్ని? 20, ఓకేనా? సో నేను పట్టుకెళ్ళాల్సి అనుకుంటున్న థింగ్స్ ఎన్ని? సో r=5, n=20. సో ఆర్ థింగ్స్ అవుట్ ఆఫ్ n థింగ్స్, NCR ఏనా? 20C5 ఏనా? బట్ దెర్ ఇస్ ఎ రెస్ట్రిక్షన్, దెర్ ఇస్ ఎ కండిషన్. ఏంటి ఆ కండిషను? వన్ పర్టిక్యులర్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ అన్నారు అనుకోండిరా. నేను మోహన్ ఈ 5 కాంబినేషన్లో మోహన్ కంపల్సరీ ఉండాలని నా విష్, ఓకేనా? అయితే ఇప్పుడు టోటల్గా ఎంతమంది ఉన్నారు? 20 మెంబర్స్, ఓకేనా? 20 మెంబర్స్ నేను ఎంతమందిని పట్టుకెళ్తాను రా? 5 మెంబర్స్ని పట్టుకెళ్తాను. సో నేను ఫస్ట్ మోహన్ సెలెక్ట్ చేస్తాను. మోహన్ని ఎలా సెలెక్ట్ చేస్తాను రా? 1C1 1 వేలో సెలెక్ట్ చేస్తానా? రిమైనింగ్ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది రా? 19. ఎలా వచ్చింది అది? 20 - 1, అవునా? సి. ఇప్పుడు
5లో ఆల్రెడీ సెలక్షన్లో ఒకడు ఆల్రెడీ ఉన్నాడు, ఇంకా నేను ఎంతమందిని పట్టుకెళ్ళాలి? 4. సో 5 - 1 ఏనా? ఈ ఫార్ములా అర్థమైందమ్మా? అంటే ఇక్కడ మీరు ఇంకా క్లియర్గా రాసుకోవాల్సింది ఏంటి అంటే 1C1 ఇంటూ n-1 CR-1. అప్పుడు ఫార్ములా ఫుల్ఫిల్ అయినట్ట అంతే కదరా. వన్ పర్టిక్యులర్ థింగ్ ఈజ్ ఆల్వేస్ అక్కర్ అయితే ఏమవుతుందమ్మా? n-1 CR-1. ఓకే, ఈ ఫార్ములా అర్థమైందా లేదా? నెక్స్ట్ రాయండి. డౌన్ చేస్తున్నా ఒక్క నిమిషం. The number of combinations of n dissimilar things taken are at a time in which s particular things are always occur. In which s particular things are always occur. ఫార్ములా ఏమవుతుందో ఒకసారి గెస్ చేసి చెప్పండి రా. n-s CR-s. ఇంకేం ఉండదా? SCS కాదురా. ఎస్ పర్టికులర్ థింగ్స్ ఆర్ ఆల్వేస్ అక్కర్ అన్నాడు. చెప్పండి. SCS చెప్పావు నువ్వు. ఓకే, ఫార్ములా ఏం చెప్పారా? ఇప్పుడు మళ్ళీ అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు మొత్తం 20 మెంబర్స్ ఉన్నారు. సేమ్ దురంధర్ మూవీ, సేమ్ 5 మెంబర్స్. నీ పేరేంట? సుష్మిత. నీ పేరు? హాసిని అండ్ సుష్మిత ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళిద్దరూ నా సెలెక్టివ్ కాంబినేషన్లో ఉండాలి. ఓకేనా? నేను ఎవరైతే 5 మెంబర్స్ సెలెక్ట్ చేస్తున్నానో, ఓకేనా, సో వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళిద్దరిని ఇంక్లూడ్ చేస్తున్నాను. ఓకేనా? గివెన్ కాంబినేషన్లో ఎస్ పర్టికులర్ థింగ్స్. ఇక్కడ ఎస్ ప్లేస్ ఎంతమంది ఉన్నారా? 2 మెంబర్స్. సో ఇప్పుడు టోటల్ 5 కాంబినేషన్స్ కదా మనకు కావాలి అవుట్ ఆఫ్ 20. సో వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్ ఆర్ వితౌట్ ఎనీ కండిషన్ 20C5 అవుతుందా? ఏరా? సో 20C5 అవుతుంది. బట్ దేర్ ఇస్ ఎ రెస్ట్రిక్షన్ దట్ ఎస్ పర్టికులర్ థింగ్స్ ఆర్ ఆల్వేస్ అక్కర్ అన్నాడు. ఇప్పుడు నేను సుష్మిత అండ్ హాసినిని 2C2 వేస్ లో సెలెక్ట్ చేసుకున్నాను. ఎలా సెలెక్ట్ చేసుకున్నాను రా? 2C2. హాసిని అండ్ సుష్మితని నేను 1 వేలో సెలెక్ట్. 2C2 అంటే దాని మీనింగ్ ఎంత? 1 అయినా. 2C2 వాల్యూ ఎంతమ్మా? 1 ఇంటూ టోటల్ గా ఇప్పుడు 20 మెంబర్స్ లోంచి ఆల్రెడీ ఇద్దరు సెలెక్ట్ చేసిన వాళ్ళని ఎక్స్క్లూడ్ చేద్దామా? ఏరా? సి మీన్స్ కాంబినేషన్ ఆర్ సెలెక్షన్. సో 5 - ఆల్రెడీ 2 సెలెక్ట్ చేసాం కాబట్టి నాకు ఇంకా ఎంతమంది కావాలి? ఓన్లీ 3 మెంబర్సే కావాలి. ఎంతమంది కావాలి? 3 మెంబర్సే కావాలి కాబట్టి 5 - 2. మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా 1 ఇంటూ n - s CR-s. సారీ, ఎస్. ఇది నా ఫార్ములా రాసుకోండి. n-s CR-s. నెక్స్ట్
ఇక్కడ 2 బ్రాంచెస్ వేద్దాం, 2 ఎవరు రాస్తుంది. బయట కనిపించట్లేదురా? 1 minute. ఓవర్ ద డేస్ ఏం చేస్తారంటే, మీకు వీళ్ళు గ్రూప్ క్రియేట్ చేయమని చెప్పేసి ముందుగానే నోట్స్ పెట్టి ఓన్లీ డిస్కషన్ మాత్రం అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మాత్రం క్లాస్లో పెట్టుకుందాం. ఓకేనా? టైం సరిపోదు. ఓకేనా? మనకి ఎన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రివిజన్స్ అయితే మన టార్గెట్ ఎన్ని మార్క్స్? రోజు గుర్చేస్తాను అనుకోవద్దు. సో మీ మినిమం మార్క్స్ 40 or 50 కాదు, అసలు మర్చిపోండి. మ్యాథ్స్ కోసం మినిమం మార్క్స్ ఎన్నమ్మా? 70. అండ్ మీలో ఒక 5-6 నా హైయెస్ట్ మార్క్ రికార్డుని కూడా బ్రేక్ చేయాలి. ఎంత? 94, 93. 93, 94 వస్తే బ్రేక్ అయినట్టు కదా. వచ్చేస్తాయా? రావాలి పాజిటివ్గా. ఇప్పుడు చెప్పండి రా, అక్కడ పైకేసి ఏంట్రా? 1 పర్టికులర్ థింగ్ ఈజ్ ఆల్వేస్ ఇంక్లూడెడ్. ఇక్కడ ఏంటి? 1 పర్టికులర్ థింగ్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్క్లూడెడ్. ఇంకొక మూవీకి వెళ్దాం. ఏ మూవీరా లేటెస్ట్ ఏమొచ్చింది? యూత్. యూత్. ఓకే, సేమ్ 20 మెంబర్స్, సేమ్ 5 మెంబర్స్ని తీసుకెళ్తాను. ఓకేనా? మోహన్ గారిని కంపల్సరీగా ఉంచాను కాబట్టి లాస్ట్ టైం దురందర్కి, అని ఇప్పుడు ఎక్స్క్లూడ్ చేసేద్దాం. ఓకేనా? ఎక్స్క్లూడ్ చేసేద్దాం అని అంటే, సో టోటల్ సెలక్షన్ నుంచి ముందునే ఆయన పక్కన పెట్టేద్దామా? సో 20 - 1. ఓకేనా? సో ఏమవుతుందిరా? 1 పర్టికులర్ థింగ్ ఈజ్ నెవర్ అక్కర్ అంటే 20 - 1. ఇప్పుడు ఎంతమందిని తీసుకెళ్ళాలి నేను? ఆప్షన్స్ ఎన్ని? 5 out of 19. ఓకేనా? ఇది మారుతుంది ఏంటి? సో 20 - 100. ఇప్పుడు చెప్పండి ఏమవుతుందిరా? n-1 CR. జస్ట్ అంతే, n-1 CR. సో టోటల్ నెంబర్ ఆఫ్ థింగ్స్ నుంచి మనం ఏదైతే థింగ్ ని ఎక్స్క్లూడ్ చేసేయాలనుకుంటున్నామో సెలక్షన్ నుంచి ఫస్ట్ పక్కన పెట్టేద్దాం. సో మనకి అవైలబుల్ థింగ్స్ ఎన్ని ఇప్పుడు? 19 థింగ్స్, అవుట్ ఆఫ్ విచ్ 5 థింగ్స్ ఆర్ టు బి సెలెక్టెడ్. ఓకేనా? సో n-1 ఏమవుతుందిరా? CR. ఇప్పుడు ఎస్ పర్టికులర్ థింగ్స్ ఆర్ నెవర్ అక్కర్ అంటే ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు సేమ్ సుష్మా, నీ పేరు మర్చిపోయింది. సుష్మిత, నీ పేరు? సుష్మిత హాసిని. ఇప్పుడు సుష్మిత హాసిని లాస్ట్ టైం దురందర్కి మూవీకి తీసుకెళ్ళాను కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరిని ఏం చేద్దాం అనుకుంటున్నాను? ఎక్స్క్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో టోటల్ లో 1 ఎక్స్క్లూడ్ చేస్తే 2 ఎక్స్క్లూడ్ చేస్తే ఏమవుతుందిరా? n-s CR. ఓకేనా? టోటల్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు ఎన్ని తగ్గిపోయి? 2 తగ్గిపోయి. సో 18 అవైలబుల్ థింగ్స్. సెలెక్ట్ చేయాల్సిన థింగ్స్ ఎన్ని? 5 థింగ్స్. సో n-s CR.
రాస్తారా? నెక్స్ట్ మాట్లాడకూడదు. ఏరా ఆన్ అండ్ ఆఫ్ వస్తున్నారు, నిన్న వచ్చిన ఈరోజు కొంతమంది కనిపించలేదు. రెగ్యులర్గా రావాలి క్లాసెస్కి. నేను ఫస్ట్ డే ఏం చెప్పాను రా, మేజర్ ఇష్యూస్ అయితే హెల్త్ ఇష్యూ కానీ ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్ అయితే కానీ సిఏ కోర్సులో ఆబ్సెంట్ అవ్వకూడదు. వన్ డే డిస్కనెక్ట్ అయ్యామంటే మళ్ళీ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఏమైనా ఏం ప్రాబ్లం లేకపోవచ్చు, బట్ ప్రాబ్లం ఉన్న సబ్జెక్ట్స్ బోల్డ్ ఉంటాయి. ఈరోజు అర్థం కాకపోతే రేపు అర్థం కాదు. ఈరోజు అకౌంట్స్ ఏమైంది, లాస్ట్ స్టార్ట్ చేశారు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఇప్పుడు చూడమ్మా, ఈ పాయింట్ ఏంట్రా చదవండి. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్, ఓకేనా, ఫ్రమ్ ఎన్ డిస్సిమిలర్ థింగ్స్ లో, ఎన్ డిఫరెంట్ థింగ్స్ లో ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంట్రా? ఇప్పుడు ఎన్ థింగ్స్ లో జీరో థింగ్స్ కూడా ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఏనా? 1 2 3 4 5 అలా ఎంతవరకు రా ఎన్ అంటే ఫస్ట్ జీరో థింగ్స్ అవుట్ ఆఫ్ ఎన్ థింగ్స్ అంటే ఎన్సీ జీరో ఏనా, ఎన్సీ 1 ఏనా, ఎన్సీ 2 ఏనా? ఇక్కడ ప్లస్ ఎందుకు పెడుతున్నాడమ్మా? ఎయిదర్ ఆర్, అంతేనా? సో మనం ఫస్ట్ ఎడిషన్ రూల్ అండ్ మల్టిప్లికేషన్ రూల్ ఎందుకు నేర్చుకున్నాము అంటే ఎప్పుడు ప్లస్ చేయాలి, ఎప్పుడు మల్టిప్లై చేయాలి, ఓకేనా? సైమల్టేనియస్ గా చేయట్లేదు కదా. ఏం చేస్తున్నావు? జీరో థింగ్స్ ఫ్రమ్ ఎన్ థింగ్స్ అవ్వచ్చు, ఆర్ 1 థింగ్ అవుట్ ఆఫ్ ఎన్ థింగ్స్ అవ్వచ్చు, ఆర్ 6 థింగ్స్ అవుట్ ఆఫ్ ఎన్ థింగ్స్ అవ్వచ్చు, ఆర్ 100 థింగ్స్ అవుట్ ఆఫ్ ఎన్ థింగ్స్ అవ్వచ్చు. ఆర్ కదా, ఆర్ అయితే ఏం పెట్టాలి? ప్లస్ ఎడిషన్ రూల్, ఓకేనా? సో ఇక్కడ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ మీన్స్ జీరో దగ్గర నుంచి ఎంతవరకు రా. సో ఇప్పుడు ఫార్ములా వచ్చేసి ఎన్సీ జీరో ప్లస్ ఎన్సీ 1 ఎన్సీ 2 ప్లస్ ఎన్సీ 3 ప్లస్ సో ఆన్ ప్లస్ ఎన్. దీన్ని సింప్లిఫై చేస్తే 2 పవర్ ఎన్ వస్తుంది. సింప్లిఫై చేస్తే ఏమొస్తుందమ్మా? 2 పవర్ ఎన్. సో ఆన్సర్ ఈస్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ఎన్ డిఫరెంట్ థింగ్స్ ఈస్ 2 పవర్ ఎన్, రైట్? వస్తారా?
ఏమొచ్చు చెప్పండి? ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ వన్ ఆర్ మోర్ థింగ్స్ ఫ్రమ్ ఎన్ డిఫరెంట్ థింగ్స్ ఈజ్. చెప్పండి, గెస్ చేయండి అమ్మా. ఏంట్రా? ఏమొచ్చు ఫార్ములా? ఇప్పుడు మీరే ఉన్నారా 20 మెంబర్స్. ఇందాక ఏమన్నాను రా, సెలెక్షన్ ఆఫ్ ఎన్ థింగ్స్ లో ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్, ఎనీలో జీరో ఇంక్లూడ్ అయి ఉంటుందా? అవునా? అందుకే ఇక్కడ జీరో నుంచి స్టార్ట్ చేస్తాం, ఎన్సీ జీరో నుంచి స్టార్ట్ చేస్తాం. అవునా? ఇప్పుడు వన్ ఆర్ మోర్ థింగ్స్ అంటే నీకు పర్టికులర్ గా వాడు జీరో థింగ్స్ ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాడా? అంటే ఏమవుతుందిరా, స్టార్టింగ్ విత్ NC1, NC2, NC3, NC4 ప్లస్ సో ఆన్ NCN. ఎన్సీ జీరో నుంచి స్టార్ట్ చేస్తే 2 power n. అవునా? ఎన్సీ జీరో లేదు, ఎన్సీ జీరో వాల్యూ ఎంతమ్మా? 1 కదా. సో -1. ఓకేనా? టోటల్ నెంబర్ ఆఫ్ థింగ్స్ నుంచి ఏం చేసేయాలి, జీరో వచ్చిన కేసెస్ తీసేయాలి. అప్పుడు ఏమవుతుంది, వన్ ఆర్ మోర్ థింగ్స్ సెలెక్షన్ అవుట్ ఆఫ్ ఏమవుతుందమ్మా, ఎన్ థింగ్స్ అవుతుంది. అర్థమైందరా? దాని కాంబినేషన్ అమ్మా. స్పీడ్గా అయిపోతుంది. మన నోట్బుక్ పెద్దది పెట్టాలి, చాలా చిన్న చిన్న నోట్బుక్లు కనిపిస్తుంది. తర్వాత పెడతావా? ఈ కాన్సెప్ట్ అంతా అయిపోయిన తర్వాత మన టెక్స్ట్ బుక్ ఇక్కడ డిస్ప్లే చేసి టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అన్ని మనం సాల్వ్ చేస్తాం క్లాస్ రూమ్ లోనే. సో నాకు మీరు సపోర్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఏదైతే గ్రూప్ లో నోట్స్ పెడతానో ఆ రోజే కంప్లీట్ చేసి రావడం, ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సమ్స్ హోంవర్క్ ఇచ్చాను అనుకోండి, ఆ సమ్స్ కంప్లీట్ చేసుకుని రావడం, ఇలాంటివి మీ సైడ్ నుంచి నాకు హెల్ప్ ఉండాలన్నమాట. అర్థమవుతుందా? ఒక చాప్టర్ కంప్లీట్ గా అయిపోయిన తర్వాత ఆ రెస్పెక్టివ్ చాప్టర్ ఎగ్జామ్ మనం పెట్టుకోవడం వీకెండ్స్ లో. సో ఇంకా మనం డిసెంబర్ వరకు మధ్యలో సమ్మర్ హాలిడేస్, వింటర్ హాలిడేస్, స్ప్రింగ్ హాలిడేస్ ఇంకేం ఉండవు. ఎగ్జామ్ వరకు ఎగ్జామ్ అంతే. వర్షాకాలం అదే అంటారమ్మా, స్ప్రింగేనా, రైనీ సీజన్, మాన్సూనా?
ఇప్పుడు సేమ్ మీ క్లాసే, మళ్ళీ మీ క్లాస్ ఎగ్జాంపుల్, ఒక క్విజ్ కాంపిటీషన్ బయట జరుగుతుంది, ఐసీఏ భవన్లో జరుగుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో మన ఇన్స్టిట్యూట్ నుంచి నేను టోటల్గా ఒక 6 మెంబర్స్ని పట్టుకెళ్దాం అనుకుంటున్నాను. అందులో గర్ల్స్ వచ్చేసి మీరు 5 ఉన్నారు కదా, మిమ్మల్ని నుంచి 2, మిగతా 15 బాయ్స్ నుంచి 4 బాయ్స్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్ సార్. సో టోటల్ నెంబర్ ఆఫ్ థింగ్స్, టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది అవుతారా? 20యా? ఈ 20లో 5 గర్ల్స్ 15 బాయ్స్, అవునమ్మా? నేను ఈ 5 గర్ల్స్ నుంచి ఎంతమంది గర్ల్స్ని పట్టుకెళ్దాం అనుకుంటున్నాను? ఎంతమందిరా? 2. 15 బాయ్స్ ఎంతమందిని పట్టుకెళ్దాం అనుకుంటున్నాను రా? 4. సో నాకు కావాల్సిన 6 మెంబర్స్ ఈ కాంబినేషన్లో కావాలి, ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదరేనా? అంతేనారా? అంతేనా? ఇప్పుడు హాసిని వచ్చిందంటే ఇంకొక అబ్బాయి రాకూడదు, అరే ఇంకొక అబ్బాయి వచ్చారంటే హాసిని రాకూడదు, ఇలాంటి కండిషన్ ఏం లేదు కదా. ద సెలెక్షన్ ఆఫ్ 2 గర్ల్స్ అవుట్ ఆఫ్ 5 గర్ల్స్ విచ్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద సెలెక్షన్ ఆఫ్ 4 బాయ్స్ అవుట్ ఆఫ్ 15 బాయ్స్, అంతేనా? సో దెర్ ఇస్ క్లియర్లీ నో రెస్ట్రిక్షన్ ఆర్ నో డిపెండెన్సీ. దెన్ ఏమవుతుందమ్మా? సో టోటల్ 15C4 ఇంటూ సైమల్టేనియస్గా కదా మల్టిప్లికేషన్ ఎడిషన్. చూసారా, ప్రతి సమ్లోనూ మనం మల్టిప్లికేషన్ ఎడిషన్ మాట్లాడుకోవాలి. సో బోత్ ఆర్ సైమల్టేనియస్ కదా, దిస్ ఆర్ దట్ కాదు, బోత్ షుడ్ హ్యాపెన్ సైమల్టేనియస్లీ. ఓకేనా? సో 15C4 5C2. ఓకే, ఇప్పుడు ఫార్ములా ఏం రాస్తాం చెప్పండి? N1CR1 ఇంటూ N2CR2. వెరీ గుడ్. ఇది కొన్ని జామెట్రీ రిలేటెడ్ కాంబినేషన్స్ వచ్చాయి. ఓకేనా? జామెట్రీ there are n points in a circumference of a circle, then the number of chords the number of triangles ఇలా రాసుకోండి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కింద.
చూడమ్మా, ఇది సర్కిలా? కాదు, ఇది సర్కిల్. ఓకేనా? ఇప్పుడు సర్కంఫరెన్స్ అంటే ఇదే కదరా? వినండమ్మా, మాట్లాడొద్దు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మాట్లాడొద్దు. ఇది సర్కంఫరెన్స్ రా. ఓకేనా? ఈ సర్కంఫరెన్స్ మీద ఎన్ని పాయింట్స్ ఉన్నాయంట? ఎన్ పాయింట్స్ ఉన్నాయంట. ఎన్ని పాయింట్స్ ఉన్నాయంట? ఎన్ పాయింట్. కాట్ అంటే డెఫినేషన్ తెలుసా? ఇదిగోరా, ఈ పార్ట్ని కార్డ్ అంటారు, అవునా? ఇలా ఈ పార్ట్ని ఏమంటారమ్మా? కార్డ్ అంటారు. ఓకే, సో ఎన్ని కార్డ్స్ ఫామ్ అవ్వచ్చు అంటే, ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అయిందని, అనుకోండి అమ్మా, ఇది కార్డా? స్ట్రైట్ లైన్స్ ఫామ్ అవ్వాలంటే సర్కంఫరెన్స్ మీద ఉండే సర్కిల్లో 2 పాయింట్స్ జాయిన్ చేస్తే సరిపోతుందా లేదా? సో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఎన్ పాయింట్స్ ఉన్నాయి. ఆ స్ట్రైట్ లైన్ కావాలంటే ఎన్ని పాయింట్స్ కావాలి? 2. స్ట్రైట్ లైన్ ఫామ్ అయితేనే కదా కార్డ్ ఫామ్ అవుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఎన్నమ్మా? టోటల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎన్నమ్మా? ఎన్. ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవ్వాలంటే 2 పాయింట్స్ కావాలి. సో అన్ని నెంబర్ ఆఫ్ కార్డ్స్ అవడానికి ఛాన్స్ ఉంటుందా? ఏరా? సో NC2 is the answer for number of cards formed out of n points. నెక్స్ట్ వచ్చి ట్రయాంగిల్స్ ఫామ్ అవ్వాలంటే ఎన్ని పాయింట్స్ ఉండాలిరా? 3 పాయింట్స్ ఉండాలి. ఇదిగోండి ఈ 3 పాయింట్స్. ఓకేనా? సో ఈ సర్కంఫరెన్స్ మీద ఉన్న పాయింట్స్ లో 3 పాయింట్స్ జాయిన్ చేస్తే ఏమొస్తుందిరా? ట్రయాంగిల్స్ వస్తుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇస్ ఈక్వల్స్ టు NC3. సో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈక్వల్స్ టు NC3. క్వాడ్రిలేటరల్ అంటే ఏంట్రా? క్వాడ్రిలేటరల్ అంటే ఏంటమ్మా? 4. సో 4 సైడెడ్ ఏంటి డయాగ్రామ్స్ అన్ని ఏమవుతాయిరా? క్వాడ్రిలేటరల్స్ అవుతాయి. లైక్ స్క్వేర్, రెక్టాంగిల్, పారలగ్రము, ఇవన్నీ ఏమవుతాయిరా? క్వాడ్రిలేటరల్స్ అవుతాయి. సో క్వాడ్రిలేటరల్ కావాలంటే ఎన్ని పాయింట్స్ ఉండాలమ్మా? 4 పాయింట్స్ ఉండాలి. దట్ ఈస్ NC4. NC4. ఇది రాస్తారు కదా? ఇఫ్ దేర్ ఆర్ n points in a plane, in which no 3 points are collinear, then the number of straight lines formed triangles formed, quadrilaterals formed.
ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చూడమ్మా, ఇది ఒక ప్లేన్ రా. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం. కొలీనియర్ అంటే కండిషన్ ఏంటమ్మా? పాయింట్స్ ఆర్ ఇన్ ది సేమ్ లైన్, అంతే కదరా. పాయింట్స్ ఆర్ ఇన్ ది సేమ్ లైన్ ఉంటే దాన్ని ఏమంటారు? కొలీనియర్ పాయింట్స్ అంటారు. ఇక్కడ 2 పాయింట్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ కొలీనియర్ రా. ఓకేనా? కొలీనియర్ లైన్ మీద ఉంటాయి కదా 2 పాయింట్స్. ఎందుకు 2 పాయింట్స్ జాయిన్ చేస్తే కదా మనకి స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. సో 3 పాయింట్స్ కొలీనియర్ గా ఉండకూడదు అంటే ఏ 3 పాయింట్స్ ఒకే లైన్ మీద లేవు, అంటే డిఫరెంట్ గా ఉన్నాయి. ఎన్ని పాయింట్స్ ఉన్నాయమ్మా? 10 పాయింట్స్, 10 డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే, ఇన్ విచ్ నో 3 ఆర్ కొలీనియర్. అంటే ఏంటమ్మా? ఏ 3 పాయింట్స్ ఒకే సేమ్ లైన్ మీద లేవు. ఇప్పుడు స్ట్రైట్ లైన్ ఫామ్ అవ్వాలంటే ఎన్ని పాయింట్స్ కావాలరా? 2 పాయింట్స్ కావాలి. అవుట్ ఆఫ్ ఎన్ని పాయింట్స్ ఇక్కడ మనకు ఉన్నాయి? 10. సో ఎన్ని స్ట్రైట్ లైన్స్ ఫామ్ అవుతాయిరా? 10C2, 10C2, 5 కాదు, 10C2 స్ట్రైట్ లైన్స్ ఫామ్ అవుతాయి. ఎన్ని స్ట్రైట్ లైన్స్ ఫామ్ అవుతాయి? 10C2. ఎక్స్ప్లెయిన్ చేయనా? ఏది అంటే నేను డ్రా చేయడం మేబీ లైన్ మీద వచ్చి ఉంటుంది, కానీ ఇది లైన్ కాదురా, డిఫరెంట్గా ఉంది. ఆ పక్కన ఉంది చూడు, కొంచెం సైడ్ గీస్తాను. సో సో ఏ 3 పాయింట్స్ ఇది అంటున్నావా? ఏది కూడా కొంచెం క్రాస్ ఉందిలే. సో ఏ పాయింట్స్ సేమ్ లైన్ మీద లేవు. ఓకేనా? 10 డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఏ 3 కొలీనియర్ కాదురా. సో స్ట్రైట్ లైన్ ఫామ్ అవ్వాలంటే ఎన్ని పాయింట్స్ ఉండాలమ్మా? 2 పాయింట్స్ జాయిన్ చేస్తే ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. అవుట్ ఆఫ్ 10 పాయింట్స్ 2 పాయింట్స్ తీసుకుంటే ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అయినప్పుడు టోటల్ గా ఎన్ని నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఫామ్ అవుతున్నాయి అక్కడ క్వశ్చన్ అనమాట. సో 10 పాయింట్స్ ఉన్నాయి. స్ట్రైట్ లైన్ ఫామ్ అవడానికి 2 పాయింట్స్ కావాలి. సో సెలెక్షన్ ఆఫ్ 2 పాయింట్స్ అవుట్ ఆఫ్ 10 పాయింట్స్, దట్ ఈస్ 10C2. ఓకేనా? దీని తర్వాత ఇంకొక కండిషన్ ఉంటుంది, అప్పుడు ఇంకా మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇన్ విచ్ సమ్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ అనే కండిషన్ ఉంటుంది. సో ట్రయాంగిల్స్ ఫార్మ్డ్. నెక్స్ట్ సేమ్ ట్రయాంగిల్స్ ఫామ్ అవడానికి ఎన్ని పాయింట్స్ కావాలి? 3 పాయింట్స్ కావాలి, దట్ ఈస్ NC3. క్వాడ్రిలేటరల్ ఫామ్ అవడానికి ఎన్ని పాయింట్స్ కావాలరా? 4 పాయింట్స్, NC4. ఇది బాగానే ఉంటుంది. కొలీనియర్ అయితే ఏంటి చూద్దాం. ఇది ముందు రాసుకోండి, ఈ పాయింట్ రాసుకోండి. ఏరా టైం అయిపోయింది. ఇంకొక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆపేద్దాం. లాస్ట్ అవర్ ఫస్ట్ అవర్ అవ్వకూడదు. లాస్ట్ అవర్ అయితే ఆకలేస్తుంది, ఫస్ట్ అవర్ అయితే మీరు లేట్గా వస్తారు. స్టార్ట్ 9కే స్టార్ట్ అవుతుందా క్లాసెస్? 10కా? సరే, ఇప్పుడు ఇంకో కండిషన్ చెప్తున్నాను. ఇది రాస్తారమ్మా అందరూ? అయిపోయి చూడరా. ఇఫ్ దేర్ ఆర్ n points in a plane, n points are in a plane which of which p points are collinear, then again the number of first ఏంటమ్మా? ఇక్కడ క్వాడ్రిలేటరల్ ఎందుకు రాయలేదు మీకు తర్వాత అర్థమవుతుంది పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత.
సో నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఫార్మ్, నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఫార్మ్డ్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫార్మ్డ్. Number of straight lines formed. Next, number of triangles formed. ఇందాకట్లాగే సేమ్ ప్లేన్, టెన్ డిఫరెంట్ పాయింట్స్ ఇన్ విచ్ 4 points ఆర్ కొలీనియర్. కొలీనియర్ అంటే ఏం చెప్పాను? పాయింట్స్ ఆర్ అంది సేమ్ స్ట్రైట్ లైన్, అవునా? అయితే ఇప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే NC2 మైనస్ PC2 ప్లస్ 1 రా. ఓకేనా? ఇప్పుడు చూడరా, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా హౌ మెనీ స్ట్రైట్ లైన్స్ ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ 10 points? దెర్ ఇస్ నో కండిషన్. ఇఫ్ దెర్ ఇస్ నో కండిషన్ అయితే డైరెక్ట్ NC2, అవునా? NC2 పాయింట్స్ ఉన్నాయి. ఈ NC2 పాయింట్స్లో 2 points ఆర్ కొలీనియరా, 4 points ఆర్ కొలీనియరా? 4 points ఆర్ కొలీనియర్తో ఆల్రెడీ ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అయిపోయిందా లేదా? ఏరా, దాంట్లో మళ్ళీ ఈ 2 తీసుకుని వేరే స్ట్రైట్ లైన్ ఫామ్ అవ్వదు కదా. సో అందుకే ఏవైతే కొలీనియర్ కండిషన్ ఉందో, సారీ ఇది 10C2 మైనస్ 4C2 చేస్తాం. ఇప్పుడు ఈ 4 pointsతో ఫామ్ అయింది ఒక స్ట్రైట్ లైన్ అయినా, దాన్ని యాడ్ చేస్తాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ 10 points in which 4 points are collinear అయితే కండిషన్ ఏంటి? NC2 మైనస్ PC2 ప్లస్ 1. NC2 మైనస్ PC2 ప్లస్ 1 రాయండి. ఇక్కడ రాయండి NC2 మైనస్ PC2 ప్లస్ 1 రాయండి. NC2 మైనస్ PC2. ఎవరికైనా అర్థం కాలేదా? చూడు, ఇప్పుడు టోటల్గా 10 points ఉన్నాయమ్మా. 10 points ఉన్నాయా? ఈ 10 pointsలో స్ట్రైట్ లైన్స్ ఫామ్ అవ్వాలంటే 2 points కావాలి. దట్ ఈస్ 10C2 మైనస్ 4C2. ఎందుకు చేసాం? 4 points ఆల్రెడీ కొలీనియర్లో ఉన్నాయి, అది ఆల్రెడీ స్ట్రైట్ లైన్ ఫామ్ అయిపోయింది కాబట్టి ప్లస్ 1 చేసుకున్నాం. సో దీంట్లో నుంచి 2 points తీస్తే ఏమవుదు? మళ్ళీ సెపరేట్ స్ట్రైట్ లైన్స్ ఫామ్ అవ్వవు కదా, ఆల్రెడీ NC2లో ఉన్నాయి కదా. ఆల్రెడీ ఒక స్ట్రైట్ లైన్ ఆల్రెడీ ఫామ్ అయిపోయిందమ్మా, అది ప్లస్ 1 అమ్మా. 10C2 ఓకే, 1 ఓకే. మైనస్ 4C2 ఎందుకు చేసాం? ఆల్రెడీ అవి సేమ్ స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి, సెపరేట్ స్ట్రైట్ లైన్స్ ఫామ్ అవ్వు. ఏమవుతుందా? సెపరేట్ స్ట్రైట్ లైన్స్ ఫామ్ అవ్వదు కాబట్టి మైనస్ 4C2. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫార్మ్డ్ చూద్దాం. సో ట్రయాంగిల్స్ ఫామ్ అవ్వాలంటే ఎన్ని పాయింట్స్ కావాలమ్మా? దట్ ఈస్ 10C3 అనా? 10C3. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఈ పాయింట్స్ స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయిరా. ఇది దీనికి A అని పేరు పెడతాం, దీనికి B అని పేరు పెడతాం, దీనికి C అని పేరు పెడతాం, దీనికి D అని పేరు పెడతాం. ఓకేనా? సో ABCDలో ABC పాయింట్స్ మన సెలక్షన్లో వస్తాయా 10C3 చేస్తే? మీకు అర్థమవుతుందా? 10C3 అనే కాంబినేషన్లో ఈ ABCD అనే కాంబినేషన్ ABC పాయింట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుందా ఉండదా? మీకు మళ్ళీ అడుగుతున్నాను క్వశ్చన్. 10 points ఉన్నాయి టోటల్గా. 10C3 అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? 3 point సెలక్షన్స్ అవుట్ ఆఫ్ 10 points, అవునా? ఈ 3 కాంబినేషన్లో ABC ఆర్ BCD ఆర్ ACD ఆర్ BCD ఆర్ DCA ఇలాంటి కాంబినేషన్ కూడా వస్తాయా? సో సేమ్ స్ట్రైట్ లైన్ మీద ఉన్న పాయింట్స్తో మన ట్రయాంగిల్స్ ఫామ్ చేయొచ్చు. ఏంటి మీకు అర్థం కాలేదు పాయింట్? ఎలా చేస్తాం? అంతే కదా, అందుకే మైనస్ చేస్తాం. సో NC3. సుష్మా నీకు అర్థం కాలేదా? మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తానా?
NC3 మైనస్ PC3 ఎందుకు అర్థమైందారా? సో టోటల్గా ఉండే పాయింట్స్ 10 రా. మనకు ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే 3 పాయింట్స్ కావాలరా. సో 10C3 మైనస్ సేమ్ స్ట్రైట్ లైన్ మీద ఉన్న పాయింట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A అండ్ B అండ్ C పాయింట్స్ ఒకే లైన్ మీద ఉండడం వల్ల మళ్ళీ వాటితో ట్రయాంగిల్ ఫామ్ చేయొచ్చండి. స్ట్రక్చర్ ఎలా ఉంది? స్ట్రైట్ లైన్ లో ఉంది. ఎలా లేదు? ట్రయాంగిల్ పాసిబిలిటీ లేదు. కాకపోతే AB ఒక పాయింట్ తీసుకొని ఇది ఫర్ ఎగ్జాంపుల్ Z అంటే ఇలా 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 మళ్ళీ ఏం ఫామ్ చేయొచ్చు? ట్రయాంగిల్ ఫామ్ చేయొచ్చు. సో ఈ 10C3 మైనస్ 4C3లో ఇది కూడా ఉంటుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 పాయింట్స్ అవుట్ ఆఫ్ 10 పాయింట్స్ మైనస్ ద పాయింట్స్ విచ్ ఆర్ కొలీనియర్. ఏం కొలీనియర్ రా? ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 4. దట్ ఈస్ 4C3 మైనస్ చేస్తే రిమైనింగ్ అన్ని ట్రయాంగిల్స్, రిమైనింగ్ పాయింట్స్ అన్నిటితోని మనం ఏం ఫామ్ చేయొచ్చమ్మా? ట్రయాంగిల్ ఫామ్ చేయొచ్చు. ఏం ఫామ్ చేయొచ్చు? ట్రయాంగిల్ ఫామ్ చేయొచ్చు. రేపు దీని మీద సమ్స్ చేద్దాం, సరేనా? ఇంకా కొంచెం కాన్సెప్ట్ చెప్పుకొని రేపు దీని మీద సమ్స్ స్టార్ట్ చేద్దాం. రెగ్యులర్ గా రండి. ఈ రోజు కనిపించిన రేపు కూడా కనిపించండి. ఇంకా చాలా సమ్స్ ఉన్నాయి, చాలా కాన్సెప్ట్ ఉంది, పర్ముటేషన్స్ ఉన్నాయి, ఇంకా మిస్లీనియస్ టాపిక్స్ చాలా ఉన్నాయి. త్వరగా రిజిస్టర్ చేసుకుంటారా, బుక్స్ వస్తాయి.
నువ్వు నేను వేసుకోవాలి. ఆన్ బటన్ 2 సార్లు నొక్కాలి. ఏసీ తెలుసు కదా ఎలాగోలో తెలుసు. లైట్లు ఎలాగోలో తెలుసు కదా సార్. ఇలా ఆపు. ఏంటి ఆపు.
అమ్మాయి మళ్ళీ ఏ తక్కువ అయిపోతావు ఇష్టం